సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు అయితే చూస్తున్నారు కదా, ఎక్కడికి వచ్చాము, గాజువాకలో ఉన్న హై స్కూల్ గ్రౌండ్లోని వినాయకుడి విగ్రహాల దగ్గరకు వచ్చాము. సో స్టార్ట్ చేద్దాము. మొత్తం అన్నీ చూపిస్తాను. చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఎవరైనా కొన్ని పర్చేజ్ చేసుకోవాలంటే ఇక్కడికి రావచ్చు. చాలా వెరైటీగా చాలా బాగున్నాయి. కళ్ళు అయితే అసలు చెప్పకండి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి వీడియో తీసుకున్నాం. సో నా ఛానల్ ఎవరైనా ఫాలో అప్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గాజువాక హై స్కూల్ ఉంది కదా, రోడ్లో ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ అది వేసి చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట. వావ్ గైస్, చూడండి, చాలా వెరైటీ వినాయకుడి విగ్రహాలు. ఇది చూడండి, పైన సాయిబాబా, అది బాగుంది. నెమలి వినాయకుడు, కృష్ణ భగవానుడు, ఇవన్నీ కృష్ణుడు. ఇది కూడా కృష్ణుడే. సిల్వర్ కలర్ వేశారు, చాలా బాగుంది. వారే వా, బాబో సూపర్ ఉందబ్బా. ఒక్కొక్క బొమ్మ అదర్స్. సో ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ గాజువాకలో హై స్కూల్ గ్రౌండ్లో తయారు చేసిన వినాయకుడి విగ్రహాల దగ్గరికి వచ్చేసామన్నమాట. సో మీకు అన్ని విగ్రహాలు నేను కవర్ చేస్తున్నాను, చూసుకోండి. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క ఆసం ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. చూడండి చాలా చక్కగా ఉంది. ఈ విగ్రహం చూడండి, ఇది పెట్టుకోవాలి. ఇలాంటి విగ్రహాలు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆసనం ఉండాలి. చూడండి, కలర్స్కి ఇంకా మత్తి పోతుంది. జై గణేష, మా ఇంటికి కూడా వచ్చేసాయి గణేష. సో ఇవన్నీ ఆల్మోస్ట్ పెయింటింగ్ వేసేసి ఉన్నారనమాట. అంటే ఇవన్నీ బహుశా ఎవరైనా బుక్ చేసుకొని ఉంటారు. సో అందుకని ఇవి పెయింటింగ్ వేసేసి ఉంచుతారు. కొన్నిటికి నెంబరింగ్ ఉంటుంది. గణేష్ దగ్గర నెంబరింగ్ వేసి ఉంటారు. ఏదైతే నెంబరింగ్ వేసి ఉంటారో అది బుకింగ్ అయిపోయినట్టు. మిగతావన్నీ కూడాను మార్కెట్లోకి వస్తాయి. సో మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చక్కగా అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ పెయింటింగ్ వేసినవి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్స్ సూపర్ ఉన్నాయి అన్నమాట. ఇదంతా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఇది చూస్తున్నారు కదా, ఇంకా చమ్కీ ఇది వేయలేదు. సో చాలా బాగున్నాయి. ఇవి ఇంకా హాఫ్ పెయింట్ అయ్యింది, ఇంకా ఇవి ఫినిషింగ్ చేయలేదు. అంతా సగం ఫినిషింగ్ అయి ఉన్నాయి, ఇంకా చేస్తున్నారు లోపల. సో లోపల కూడా చూపిస్తాను ఫినిషింగ్ ఎలా చేస్తున్నారో. సో ఇవి కూడాను కొంచెం పెద్ద విగ్రహాలు అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. చూసారు కదా, రాముడు ఆంజనేయుడు చాలా వెరైటీగా చాలా బాగున్నాయండి. డిఫరెంట్ మోడల్స్లో గణేష్ ఐడల్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ గ్లిట్టర్ పెయింట్ వేస్తున్నారు అతను. సో ఇంకా చూపిస్తాను ఎలా వేస్తున్నారు పెయింటింగ్ ఏంటనేది. సో ఇక్కడ చూడండి, రాధాకృష్ణ విగ్రహాలు కూడా ఉన్నాయి, కృష్ణుడి విగ్రహాలు కూడాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు, గ్లిట్టర్ వేస్తున్నారు. చాలా బాగుంది. చాలా నీట్గా, చాలా సున్నితంగా వేస్తారు. ఎందుకంటే ప్రతిది కూడా వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో తెలుస్తుంది అన్నమాట. డే అండ్ నైట్ చేస్తారు, ఎందుకంటే టైం దగ్గర పడింది కదా. సో అందుకని చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. చూడండి, చాలా అవసరం ఉన్నాయి. ఇంకా పెయింటింగ్స్ వేస్తున్నారు అతను. నేను ఇంకా దూరం నుండి చూపిస్తున్నాను డిస్టర్బెన్స్ ఎందుకనేసి. చాలా బాగుంది. ఇంకా చాలామంది పర్చేజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకటి అయితే చూడండి, వెంకటేశ్వర స్వామి.
ఇవన్నీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇది పెయింటింగ్స్ వేయలేదు. ఇవి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే చక్కగా పెయింటింగ్స్ వేసి ఇస్తారనమాట. టైం ఉంది కాబట్టి ఆర్డర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు, అంటే పెయింటింగ్స్ వేస్తారు. సో లోపలికి వెళ్దాం చూడండి. ఇగోండి లోపల హాఫ్ ఆఫ్ పెయింటింగ్ ఉందన్నమాట. అంటే ఇది మార్కెట్లోకి బహుశా తెస్తారనుకుంటా. చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి చాలా ఉన్నాయన్నమాట. ఐడల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద విగ్రహాలు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. సో మార్కెట్కి రాకముందే నేను గణేష్ ఐడల్స్ అయితే మీకు చూపించేశాను. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్